బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూస్తున్నాయి. మన రక్షణ రంగం క్షిపణులు ఆయుధాలపై చాలా దేశాలకు ఆసక్తి పెరిగింది. మరి ముఖ్యంగా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కోసం 17 దేశాలు చూస్తున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, వియత్నాం, సింగపూర్ దేశాలు మన వైపు చూస్తున్నాయి. బ్రూనై, థాయిలాండ్, మలేషియా, చిలీ, ఇండోనేషియా, బ్రెజిల్ కూడా డీల్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అర్జెంటీనా, వెనిజులా, ఖతర్, ఒమన్, ఈజిప్ట్, బల్గేరియా దేశాలు కూడా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి గురించి ఆరా తీస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు మన సత్తాను చూపించాయి. ఉగ్ర శిబిరాలను, పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తూనే మరోవైపు మనపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. పాక్ ప్రయోగించిన టర్కీ, చైనా, అమెరికా ఆయుధాలు కూడా మన ముందు చిత్తు అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపు చూస్తున్నాయి. మన రక్షణ రంగం క్షిపణులు ఆయుధాలపై చాలా దేశాలకు ఆసక్తి పెరిగింది. మరి ముఖ్యంగా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కోసం 17 దేశాలు చూస్తున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, దక్షిణాఫ్రికా, వియత్నాం, సింగపూర్ దేశాలు మన వైపు చూస్తున్నాయి. బ్రూనై, థాయిలాండ్, మలేషియా, చిలీ, ఇండోనేషియా, బ్రెజిల్ కూడా డీల్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు అర్జెంటీనా, వెనిజులా, ఖతర్, ఒమన్, ఈజిప్ట్, బల్గేరియా దేశాలు కూడా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి గురించి ఆరా తీస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు మన సత్తా చూపించాయి. ఉగ్ర శిబిరాలను, పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేస్తూనే మరోవైపు మనపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. పాక్ ప్రయోగించిన టర్కీ, చైనా, అమెరికా ఆయుధాలు కూడా మన ముందు చిత్తు అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి.